ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి కుటుంబంలో కూడా తల్లి, తండ్రి, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మేనమామ కావచ్చు, అలాగా ఒక రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఆ రిలేషన్స్లో మన పూర్వజన్మ కర్మ ఆధారంగా ఒక రిలేషన్తో మనకి ఇబ్బంది ఉంటుంది, ఒక రిలేషన్తో చాలా బాగుంటుంది. ఎందుకు అలా అవుతుంది అంటే, మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ. కొంతమందికి జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటాయి, కొంతమందికి అన్నదమ్ములతో, కొంతమందికి మేనమామతో, లేకపోతే కొంతమందికి ఆడపడుచులతోని, కొంతమందికి మదర్తో కూడా ఉంటుంది. అది చాలా దారుణమైనటువంటి కాంబినేషన్. కొంతమందికి ఫాదర్తో ఇబ్బంది ఉంటుంది. అయితే ప్రతి లగ్నానికి కూడా ఆ యొక్క కాంబినేషన్ ఎందుకు ఏర్పడుతుంది, దానికి పరిహారం ఏం చేసుకోవాలి, బాగుండాలంటే ఏం చేయాలనేటువంటి చెప్తాను. ఒకటి, మీరు వీడియోని కనుక లాస్ట్ వరకు చూసినట్లయితే జన్మజాతకం తెలియని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. దీంతోపాటు ఇందులో వాస్తుకి సంబంధించినటువంటి పరిహారం కూడా చెప్తాను. తులాలగ్నము, తులారాశి. తులాలగ్నం వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఆ లగ్నంలో జన్మించారంటే ఆ లగ్నానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటంటే బ్యాలెన్సింగ్ మైండ్. దేన్నైనా సరే బ్యాలెన్స్ చేసేటువంటి తత్వము తుల కదండి, బ్యాలెన్స్. అయితే ఈ తులాలగ్నం వారికి మరి ఇంత బ్యాలెన్స్డ్గా ఉండే వాళ్ళకి కూడా వస్తుందా? 100% వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి ఎంతో అందరితో చాలా బాగుంటాడు, జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటుంది, లేదా అందరితో చాలా బాగుంటాడు, అన్నదమ్ములతో ఇబ్బంది, అందరితో చాలా బాగుంటాడండి, తల్లిగారితో ఇబ్బంది. అంటే ఏమిటి మరి ఇంతమందిని మేనేజ్ చేసేటువంటి వ్యక్తి ఎందుకు ఇట్లా అవుతుంది? దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. కుటుంబ సభ్యులతో మీకు ఎక్కువగా ఇబ్బంది వస్తుంది అంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కుటుంబ సభ్యులకు కారకుడైన కుజుడు స్పాయిల్ అయ్యాడు మీ జాతకంలో ఎక్కడో. ఒక్కొక్కసారి ఆ కుజుడు ఇంకో గ్రహానికి అందిస్తాడు, అప్పుడు ఆ గ్రహం అది పర్సనల్ చార్ట్ ద్వారా తెలుస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ మీ కుటుంబ సభ్యులతో ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అంటే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం కానీ ఉన్నట్లయితే మీరు అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుని కుటుంబ సభ్యులతో సఖ్యత ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక రెండో పాయింట్, ఇక్కడ సర్వసాధారణంగా మిస్కమ్యూనికేషన్స్ ఎందుకు జరుగుతాయో చెప్తాను. తులాలగ్నం వారికి మీరు ఒక మంచి చెబితే ఈ మంచిని ఇతను ఏదో మ్యానిపులేట్ చేయడానికి చెప్తున్నాడనో, ఏదో బయటికి అలా చెప్తున్నాడు కానీ లోపల ఇంకో ఇంటెన్షన్ వేరేది ఉందనో, బయటికి మాత్రం శ్రీరంగ నీతులు, ఇంకోటి ఏదో సామెత ఉంటుంది, ఇట్లాంటివి అనేటువంటి చేయడం జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఎందుకు అట్లా జరుగుతుంది, ఏ కేసెస్లో అట్లా జరుగుతుందో చెప్తా. జూపిటర్ గురుగ్రహం కనుక పాడైంది మీ జన్మజాతకంలో, ఇట్లాంటి విమర్శలు మీరు ఎదుర్కొంటారు. ఎందుకు? గురువు ధర్మానికి కారకుడు, కమ్యూనికేషన్స్కి కారకుడు, నీ జాతకానికి రిలేషన్స్కి కారకుడు అవుతాడు. అంటే మంచి చెబితే గొడవ వస్తుంది ఏమిటారు నాయన అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. మరి అప్పుడు ఏం చేయాలి? దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకోండి. అయితే ఇక్కడ ఈ సంతానంతో ఒకవేళ లేదా ప్రేమించిన వాళ్ళతో ఒకవేళ ఏదైనా రిలేషన్స్లో ఇబ్బంది వచ్చింది అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ ఏం చెప్తుంది, శని భగవానుడు పాడయ్యాడు. కాకపోతే తులాలగ్నం వారికి ఈ దోషం ఎక్కడ పోతుందంటే, సంతానం కనుక వేరే దేశాలకో, వేరే రాష్ట్రాలకో వర్క్ రీత్యానో, ఉద్యోగ బిజినెస్ రీత్యానో, లేకపోతే ఏదైనా చదువు కోసమని, విద్య పూర్తి చేయడం కోసమని ఎవరైతే విదేశాలకు వెళ్తారో అప్పుడు ఈ దోషం తొలగిపోతుంది. సమ్టైమ్స్ ఇష్టపడిన వాళ్ళ ద్వారా కూడా వస్తుంది శని పాడైతే. అలాంటప్పుడు ఏం చేయాలంటే శనికేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి తులాలగ్నం వారు. మరి ఇందాక మనం చెప్పుకున్నాం, జీవిత భాగస్వామికైనా కుటుంబానికైనా కుజుడు పాడైతేనే అని. మరి అత్తగారు విషయంలో ఇబ్బంది వస్తుందండి, మేనమామ విషయంలో ఇబ్బంది వస్తుందండి. మేనమామకి దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవాలి. మేనమామ వరుస వాళ్ళతో ఇబ్బంది వస్తుంది, లేదా అన్నదమ్ములతో ఇబ్బంది వస్తుందంటే, కానీ అత్తగారి పాత్ర స్పెసిఫిక్గా ఇక్కడ చంద్రుడు పోషిస్తాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, న్యాచురల్గానే చంద్రుడు 4th లార్డ్, కానీ 10th లార్డ్షిప్ వచ్చింది. న్యాచురల్ 4th లార్డ్ ఈజ్ చంద్రుడు. న్యాచురల్గా అంటే తులాలగ్నానికి అనట్లేదు, మీరు భారతం చేసుకోండి. సహజంగానే చంద్రుడు 4వ అధిపతి. అంటే అందరికీ తల్లి పాత్ర పోషిస్తూ ఉంటాయి, ఇక్కడ అత్తగారి పాత్ర పోషిస్తుంటాడు తులాలగ్నం వారికి. అంటే ఏమిటి, ఒక్కొక్కసారి సమ్టైమ్స్ అత్త తల్లిలాగా, తల్లిగారు అత్తగా యాక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ తులాలగ్నం వారికి 100కి 100% ఉంటాయి. మరి అప్పుడు ఏమిటి, కొంతమందికి చూడండి, అబ్బా మా అమ్మగారితో చాలా ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే మా అత్తగారు మమ్మల్ని ఎంతో చక్కగా చూసుకుంటుందండి.
మా అత్తగారితో చాలా ఇబ్బంది కానీ మా అమ్మగారితో చాలా బాగుందండి. ఈ వైస్ వర్సలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీ జన్మజాతకంలో చంద్రుడు ఎక్కడో రివర్స్ ప్లానెట్తో కనెక్ట్ అయ్యాడు. వక్రించిన నక్షత్రాలు, వక్రించిన గ్రహాలు, పాపగ్రహాలు పాప కత్తెరలో ఉండడం మీరు అర్థం చేసుకుంటూ మెడిటేషన్ చేయండి ఎక్కువగా. అదేవిధంగా శని, చంద్ర, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చెయ్యండి. 100% మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మూన్ ఈజ్ మోస్ట్ అంటే మూన్ ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తుంది మీ జాతకంలో. ఎందుకంటే వీనస్ లగ్నం, దశమం ఈజ్ చంద్రుడు, అంటే ఎక్కువ కళారంగ సంబంధమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. కళారంగాల్లో ఉండే వాళ్ళ వల్ల కూడా మీకు వస్తూ ఉంటుంది ఇబ్బంది. అలాంటప్పుడు మీరు ముఖ్యంగా సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినే నమః చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి జన్మ జాతకం ఎంత ప్రభావితం చేస్తుందో రిలేషన్స్ విషయంలో వాస్తు కూడా అంత ప్రభావితం చేస్తుంది. అయితే ఇది ఏ దిశను చూసుకోవాలి? ఇక్కడ పర్టికులర్గా సోషల్ కమ్యూనికేషన్స్ లేదా ఇంట్లో ఉండే వాళ్ళందరి సఖ్యతని చూసుకునేటువంటి దిశ తూర్పు. ఎందుకండి తూర్పుకి అధిపతి ఎవరు? తూర్పుకి సూర్య భగవానుడు అధిపతిగా చెప్తూ ఉంటారు. అలాగే ఇంద్రుడిగా చెప్తూ ఉంటారు. మన ఇంద్రియాలు, ఇంద్రుడు అంటే ఎవరు? మన ఇంద్రియాలకు సంబంధించిందే ఇంద్రుడు. మనం కనుక ఒక రిలేషన్స్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటే అందరూ కలిసి ఉంటారు. సూర్య భగవానుడు ఎందుకు ఇచ్చారు తూర్పుకి అంటే, తూర్పును ఉదయించేటువంటి సూర్యుడు అనే కాకుండా సూర్యుడు న్యాచురల్ 5th లార్డ్, అంటే ఒక బాధ్యతగా ఉండేటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి గ్రహం సూర్య భగవానుడు. ఈ తూర్పు భాగం కనుక మీకు మీ వాస్తులో పాడైంది, ఖచ్చితంగా ఏమవుతుంది? ఇంట్లో రిలేషన్స్ పాడవుతాయి. తల్లికి తండ్రి, తల్లికి కూతురికి, తండ్రికి కొడుకుకి, వీళ్ళందరితోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మరి దీనికి ఏమిటి పరిహారం? ఇట్స్ వెరీ క్లియర్. తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి, రెడ్ కలర్ రాకుండా చూసుకోండి, ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు లైట్ గ్రీన్ కలర్ పెట్టుకొని అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా మీరు రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి. ఇది అయితే మరి ఇందులో మళ్ళీ రకరకాల వేరియేషన్స్ వస్తుంటాయి. అట్లాగా భార్యతో పడట్లేదండి అంటే ఆగ్నేయము నైరుతి కూడా పాడైందని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాదండి, మాకు కొన్ని మనీ మ్యాటర్స్ వల్లే ఎక్కువ ఇబ్బంది వస్తుంది, ఇంట్లో రిలేషన్స్తోని కొత్త అవకాశాలు ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు, ఎవరైనా బంధువర్గంలో మేనమామ, మామయ్య వీళ్ళ వరుస వల్ల వస్తుందంటే కొంత నార్త్ కూడా పాడవుతుందని అర్థం. మదర్తో నాకు ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే, మీ జన్మ జాతకంలో ఖచ్చితంగా తల్లికి కారకుడైన చంద్రుడు అండ్ 4th లార్డ్ పాడయ్యాడు, దాంతోపాటు వాయువ్యం కూడా పాడైందని మీరు చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? వాయువ్యానికి అధిపతి చంద్రుడు కాబట్టి మదర్తో వస్తూ ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది. అదేవిధంగా అన్నదమ్ములతో ఎక్కువ గొడవ వస్తుందండి, నాకు సౌత్ ఖచ్చితంగా పాడవుతుంది, ఎందుకంటే సౌత్ కారకుడు కుజుడు, చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ జన్మజాతకం లేని వాళ్ళు కూడా చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు. ఒకటి, సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం, ఇవి ఖచ్చితంగా పాటించాలి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నంతో చెప్తూ వచ్చాం. సో మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్ లగ్నానికి ఆ యొక్క కారకుడు దేని ద్వారా కంబస్ట్ అయ్యాడు, దేని ద్వారా సపోర్ట్ అయ్యాడు అనేటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి. ఆటోమేటిక్గా అది చూసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మంత్రం చేసుకోవడం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది. అయితే అందరికీ కూడా ఒకటే మాట చెప్తాను, ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఫ్రెండ్స్తో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ఎవరితోనైనా మనకు ఎక్కువ శత్రుత్వాలు అవుతున్నాయి, ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో, ఒక్క 10 నిమిషాలు సూర్య భగవాను చూస్తూ ఇలా పట్టుకొని ఓం మిత్రాయ నమః, 100% శత్రువు కూడా మీకు మిత్రుడు అయిపోతాడు. అరే ఇంత ఎందుకు నేను గొడవ పెట్టుకుంటున్నాను, వీళ్ళతో నేను ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాను, ఒక రియలైజేషన్ వస్తుంది దాని ద్వారా. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి ఆదివారాలు ప్రత్యేకంగా గోధుమ రవ్వ తినిపించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇంకా ఎక్కువగా ఉన్నాయండి రిలేషన్స్లో, అసలు నాకు సపోర్ట్ చేయట్లేదు, చాలా ప్రాబ్లమాటిక్గా ఉందన్నప్పుడు 14 కానీ 7 వారాలు కానీ రాముడి యొక్క పూజని ఆది బుధవారాలు చేయమని చెప్తుంది శాస్త్రం. సో రామదేవుడి కథ చెప్పుకోవడం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా గుర్తుపెట్టుకోండి. ధనం రావట్లేదు అనుకోండి, రిలేషన్స్లో ఇబ్బంది ఉందనుకోండి, ఉద్యోగం లేదనుకోండి, వ్యాపారం సరిగ్గా సాగట్లేదు అనుకోండి, కంగారు పడక్కర్లేదు. చాలామంది ఏంటంటే, అమ్మో నాకు ఇట్లా అయిపోతుంది కాబట్టి నా జాతకంలో ఏదో సర్పదోషం ఉందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడ్స్ నడిచిపోతుంది కాబట్టి నా జీవితం ఇట్లా అయిపోతుందని అనుకోవద్దు అని చెప్తా. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని ఇబ్బందులున్నా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిదే ప్రామాణికం.
దేవి భాగవతంలో సాక్షాత్ అమ్మవారే చెప్పినటువంటి అంశం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఏమిటది అంటే, మీరు గనక ఈ ప్రకృతి ఏమిటి, ఈ విశ్వం ఏంటనే ఒక రియలైజేషన్ గనక అయితే, లలితా సహస్రనామాలు మొత్తం కూడా రియలైజేషన్. ఈ ప్రకృతి అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, అమ్మవారు అంటే ఎవరు చెప్పేది లలితా సహస్రనామాలు. కనబడుతున్న ప్రతి వస్తువు ఈశ్వరుడు, అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని మీరు రియలైజ్ అయ్యి అమ్మవారిని నమ్ముకొని, నాకేంటి మా అమ్ముందని ఎలా నమ్ముతాము, చంటి పిల్లవాడు అమ్ముందని ఎలా నమ్మి హాయిగా నిద్రపోతుంటాడు, అలాగే నాకేంటి అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే నిత్యము లలిత చేసుకుంటూ, లలిత సహస్రనామాలు చేసుకుంటూ, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఈశ్వర స్వరూపంగా భావిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారో, పక్కవాడు అదంటున్నాడా, లేకపోతే ఈ సొసైటీ ఇలా మారిపోతుందనా, లేకపోతే ఇంకోటి అవుతుందా అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మన బాధ్యత మనం చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటూ వెళ్తున్నారా, మీ యొక్క తలరాతని అమ్మవారే మారుస్తుంది అనేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి పచ్చి నిజం. కాబట్టి ఇది ఫాలో అవ్వండి. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.